హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఓమా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీనికి ఉప్పు కలిపిన కారం ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఉప్పు కలిపిన కారం ఒక స్పూన్ సరిపోతుంది. చిటికెడు సోడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మనం వాటర్ పోసుకుంటూ మిర్చి పిండిలాగా కలుపుకోవాలి. మనం 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ అన్నాం కాబట్టి బచ్చలాకు బజ్జీలు, ట్రయాంగిల్ షేప్లో ఆలు బజ్జీలు. ఆలు అనేది ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనము పిండిని అనేది బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా పిండిని బాగా కలుపుకోండి. మనకు బజ్జీలు అనేది క్రిస్పీగా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనం పక్కకు పెట్టుకోవాలి. మనం బచ్చలాకు బజ్జీలు ట్రయాంగిల్ షేప్లో ఆలుని కట్ చేసుకున్నాం కదా, ఆలు బజ్జీలు. ఈ విధంగా మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఆయిల్ కాగాక మనం ఒక బచ్చలాకుని తీసుకొని పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మర్రేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. మనకు బచ్చలాకు బజ్జీలని వేగిపోయినాయి కాబట్టి ఈ వేగిన బజ్జీలను మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న ఆలును ఒక్కొక్కటి వేసుకోవాలి. పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారు చేయవచ్చు. అప్పటికప్పుడు 10 మినిట్స్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవాకలా రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని మర్రేయాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు బజ్జీలన్నీ వేగిపోయినాయి కాబట్టి ఒక బౌల్లోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన బచ్చలాకు బజ్జీలు, ట్రయాంగిల్ షేప్ ఆలు బజ్జీలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి.